నీకు ఇది చెప్పేయాలి. అంటే నువ్వనే ఈ మిస్టర్ తలపోగరు మనిషి నిజంగానే నీ మీద మనసు పారేసుకున్నాడు. అరే నువ్వెందుకు లేచావు? బ్రేక్ఫాస్ట్ ఇన్ బెడ్ అంటే అర్థం బెడ్ మీద కూర్చొని బ్రేక్ఫాస్ట్ తినడం. రాఘవ్, నేను బెడ్ మీద బ్రేక్ఫాస్ట్ చేస్తే నాకేదో ఒంట్లో బాగాలేదన్న ఫీలింగ్ వస్తుంది. నేను బాగానే ఉన్నాను. మరైతే ఈ బ్రేక్ఫాస్ట్ని ఏం చేద్దాం? ఐ మీన్ నీకు కావాలంటే మనం ఇద్దరం బెడ్ మీదే బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. ఐ మీన్ నువ్వు ఏం కావాలంటే అది తిను, నేను నా స్మూతీ తాగుతాను. మీరు ఇలా ఆగి ఆగి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు బాగానే ఉన్నారు కదా? నేను బాగానే ఉన్నాను. నాకేమైంది? చెమటలు కూడా పట్టేస్తున్నాయి రాఘవ్. బాగానే వద్దు, అలా వార్నింగ్ ఇవ్వకుండా టచ్ చేస్తే. నేను బాగానే ఉన్నానుగా. నాకు తెలిసి ఈ రోజు మీ వైరింగ్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మీ ఫ్యూజ్ ఎగిరిపోయినట్టుంది. నా ఫ్యూజ్ బానే ఉంది. అది అందుకే నాకేమనిపిస్తుందంటే ఇవన్నీ చేయడానికి బదులు మీరు వెళ్ళి హాయిగా పడుకోవటం మంచిదని. మీకు మీ బ్యూటీ స్లీప్ చాలా ముఖ్యం ఇప్పుడు. బ్యూటీ స్లీపా? చూడండి, మీరు ఈ రోజ్ ట్రేలో ఏం చేస్తుంది? ఈ రోజు ట్రేలో ఏం చేస్తుంది? బహుశా తోటమాలి వేజ్ క్లీన్ చేస్తూ పొరపాటును మర్చిపోయాడు. ఓహో, అంటే దీని అర్థం తోటమాలి నాతో ఫ్లోట్ చేయాలనుకుంటున్నాడా? అందుకే అతను ఈ ట్రేలో రోజ్ పెట్టాడా? అంటే అయినా మీరే చెప్పండి, రోజ్ ట్రేలో అలా ఎలా పడిపోతుంది? నాకు తెలిసి మనం అతని జాబ్ లోంచి తీసేయడం మంచిది. నేను ఇప్పుడు వెళ్ళతని అది పాపం అతను చాలా సింపుల్ మనిషి. ఎందుకు పాపం ఒకరు పొట్టగొట్టడం? రాఘవన్నయ్య, ఆ తోటమాలి ఈరోజు వేజ్ లో పెట్టడానికి పువ్వులు తగ్గాయి అంటున్నాడు. పైగా అతను పువ్వులు మీరు తీసుకున్నారంటున్నాడు. అయినా మీరు పువ్వులు ఎందుకు తీసుకుంటారు? అంటే నిజంగానే మీరు పువ్వులు తీసుకున్నారా? అండ్ మొత్తం తప్పంతా పాపం తోటమాలి మీద వేసేశారు. అది కూడా రెడ్ రోజ్. రాఘవన్నయ్య, మీకు తెలుసా రెడ్ రోజ్ కి అర్థం ఏంటి అని? అండ్ ఒకవేళ మీరు రేఖకి పువ్వులు ఇవ్వాలి అనుకుంటే సూటిగా చెప్పేయొచ్చు కదా, నేను నీకోసం పువ్వులు తెచ్చాను రేఖ అని. అసలు ఏం మాట్లాడుతున్నావు పూర్ణిమ? నువ్వు ఏదేదో మాట్లాడేస్తున్నావు. రేఖ, ఒకవేళ నేను నీ ప్లేస్ లో ఉండుంటే నేను ఈ రోజుని ఎప్పటికీ యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. ఏంటేంటి ఈ రోజు మీరే నా కోసం పెట్టారని మీరు చెప్పండి ఇప్పుడు. ఎందుకంటే నాకు తగ్గిపోయిందని మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ నేను అన్నీ మర్చిపోయి గులాబీలాగా అందంగా మెరిసిపోవాలని మీరు కోరుకున్నారు, అంతే కదా? యాక్చువల్లీ ఈ రోజు ఇవ్వడానికి అర్థం వేరే ఏదన్నా కూడా అయి ఉండొచ్చు కదా. ఏంటి అర్థం? చెప్పండి, తెలియకపోతే నాకు తల పగిలిపోయేలా ఉంది. చెప్పండి రాఘవ్. నేను ఇదిగో నీ బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు రేఖ. నేను తర్వాత మాట్లాడతాను, ముందు మీరు చెప్పండి. రేఖ, నేనేంటి రాఘవ్? తనతో మాట్లాడరేక. నిన్నటి నుంచి కంగారు పడిపోతూ ఉంటాడు. పైగా నువ్వు మాట్లాడలేదు కూడా తనతో. నువ్వు బాగానే ఉన్నావో లేదో ఒకసారి తనకు చెప్పే. మనదేముంది, మనం తర్వాత ఎప్పుడైనా కూడా మాట్లాడుకోవచ్చు. మాట్లాడు ముందు. హలో. హాయ్ రేఖ, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. రేఖ, నేనేమంటున్నానంటే నీకు ఓకే అయితే ఇవాళ నేను ఆఫీస్కి లీవ్ పెట్టి మొత్తం రోజంతా నీతో స్పెండ్ చేయగలను అనే ప్రామిస్. మనం ఎంత ఎంజాయ్ చేద్దామంటే నేనేం జరిగిందో కూడా గుర్తు లేకుండా పోతుంది, సరిగ్గా మనం చిన్నప్పుడు ఉన్నట్టు. లేదు రోహిత్, రాఘవ్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. సరే అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకే? థ్యాంక్ యూ.
అనురాధ గారు కాబోయే తల్లిని దిష్టి తీయడానికి వచ్చాం. కడుపులో బిడ్డని కూడా ఆశీర్వదించడానికి వచ్చాం. అలాగేనండి, ఇది మీకోసం. వెయ్యేం సరిపోతుంది? 5,000 కంటే ఒక్క రూపాయి కూడా తక్కువ తీసుకోం. అవును, అలాగే. అమ్మ ఉన్నతి, ఉన్నతి రామ్మా. డోలు వాయించండి, వాయించు కొంచెం వాయించు. డబ్బులు కూడా మ్మ్. తీసుకొని రామ్మా వచ్చేటప్పుడు. వస్తుంది. మేడం ఎక్కడికి? అరే వాళ్ళు నువ్వే ఇచ్చే డబ్బులు నాకు వాళ్ళ దగ్గరికి రావాలని లేదు. గో. సరే. ఇవ్వకండి మీ డబ్బులు. ఇంకొన్ని నెలలు ఉన్నాయంతే. సంతోషంగా ఉండమ్మా. ఆ అమ్మాయి పుడితే చందమామల, ఆ అబ్బాయి పుడితే సూర్యుడిలా ఉంటాడు. కాదు 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 నా నా బిడ్డ కాదు. మరి ఎవరు బిడ్డ? వెళ్ళు నీ భర్తను పిలుచుకురా, అతను కూడా దిష్టి తీయాలి. ఏమైంది మమ్మీ? అరే రే, ఇక్కడికి రా. అరే ఇక నిలబడు. అరే చూడండి, ఇద్దరి చెంట ఎంత ముద్దుగా ఉందో. ఎవరి దృష్టి తగలకూడదు. కాదు కాదు, ఇక్కడ చూడండి, తల్లి వెండి అయితే తండ్రి మేలిం బంగారం, కాదు. బిడ్డేమో వజ్రమే అవుతుంది. అలాంటిదేం లేదు. అరే అదే నిజంలే, మాకు అన్నీ తెలుసులే. నేను చెప్పేది వినండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ తల్లి కాబోయేది నేను. అండ్ ఇతను నా భర్త, తన భర్త ఏం కాదు. లేదు, కడుపుతో ఉన్నదైతే తనే. మా కళ్ళు మమ్మల్ని మోసం చేయవు. అసలు అసలు ఏంటి మీరు మాట్లాడేది? మీ దగ్గర ఏమైనా సోనోగ్రఫీ మిషన్ ఉందా ఏంటి? మీరు ఏమైనా డాక్టరా ఏంటి? లేక ఏదైనా మెడికల్ డిగ్రీ ఉందా? అయినా అసలు ఏంటిది? మీరందరూ పొద్దున్న వచ్చి గొడవ గొడవ చేస్తున్నారు. ముందు మీరందరూ బయటకు వెళ్ళండి. ఏయ్. మా కళ్ళల్లో మెషిన్ లేదు, కానీ ఇదంతా మా అనుభవమే, అనుభవం. ఆయన అబద్ధం చెప్పేది నువ్వే. నువ్వు కడుపుతో లేవు, కానీ తను కడుపుతో ఉంది. ఇక చాలా ఆపండి మీరందరూ. నేనేం చెప్పను మీకు వినిపించలేదా? మీరందరూ వెళ్ళండి ఇక్కడ నుంచి. సరే సరే, ఏం కాదు, ఏం పర్వాలేదమ్మా. నువ్వొకటి గుర్తు పెట్టుకో, మా కళ్ళు ఎప్పుడు మమ్మల్ని మోసం చెయ్యవు.